రెట్రో దీనికంటే మెట్రో ఫాస్ట్‌గా వెళ్తది. సరే ముందు రివ్యూ చూద్దాం తర్వాత ట్రోల్ చేద్దాం. రివ్యూలోకి వెళ్ళే కన్నా ముందు ఛానెల్‌ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ముఖ్యం బిగిలు. చేసుకో బిగిలు. రెట్రో అంటే వన్ ఆఫ్ ది మీనింగ్ ఎలా వస్తది అంటే రిలేటెడ్ టు పాస్ట్ అని. ఈ మూవీ కూడా డిఫరెంట్ టైమ్ పీరియడ్స్‌లో రన్ అవుతది. బేసిక్‌గా 1960లో స్టార్ట్ చేస్తారు. తర్వాత 1993 అని, 1998 ఇలా వెళ్తూ ఉంటుంది. సో, స్టోరీ ఏంటంటే పారి ఒక అనాథ. అతన్ని పెంచుకున్న వాళ్ళ నాన్న ఎప్పుడు బయటి వాళ్ళలా చూస్తూ ఉంటాడు. మోరోవర్ యూజ్ చేసుకుంటూ ఉంటాడు. పారికి ఒక ప్రాబ్లమ్ ఉంటది చిన్నప్పటి నుంచి. ఏంటంటే నవ్వు రాదు. ఎప్పుడూ నవ్వడు. అయితే పారికి రుక్మిణి అంటే చాలా ఇష్టం. కానీ రుక్మిణికి పారి వాళ్ళ నాన్న కోసం చేసే పనులు నచ్చక ఆపేయమని చెప్తుంది. ఇలా పారి అండ్ వాళ్ళ నాన్న మధ్యలో క్లాష్ వస్తది. పారి దగ్గర చాలా మందికి కావాల్సిన గోల్డ్ ఫిష్ కూడా ఉంటుంది. ఇలా స్టోరీ వేరే పర్సన్స్‌కి, ప్రాబ్లమ్స్‌కి, సిట్యుయేషన్స్‌కి రూట్ అవుతది. ఇలా ఫస్ట్ హాఫ్‌లో ఫస్ట్ టైమ్ నవ్వుతాడు పారి. దానికి రీజన్ ఏంటి? అసలు ఎందుకు నవ్వాడు? అండ్ రెస్ట్ ఆఫ్ ది స్టోరీ చూడాలి. అంటే మూవీ చూడాల్సిందే. అయితే రెట్రో అంటే మీనింగ్ చెప్పా కదా! సో, అలా స్టోరీ 90స్‌ది అవ్వచ్చు. కాస్ట్యూమ్స్ అవే ఫాలో అవ్వచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటంటే ఇప్పుడు తీశారో, ఎప్పుడు తీశారని కాదు. అసలు ఎందుకు తీశారని. నాకు ఇంకో పెద్ద పజిల్ ఏంటంటే సూర్యనే ప్రొడ్యూసర్ ఈ మూవీకి. బట్ వై? కార్తీక్ సుబ్బరాజ్‌ని అంత నమ్మారంటే స్టోరీ ఆర్ టేకింగ్ ఏదైనా వింటేజ్ వైపు ఇస్తాయి అనుకున్నారా? లేక ఫ్యాన్ బాయ్ మూవ్‌మెంట్ కనుక ప్రొడక్ట్ బాగానే వస్తదనుకున్నారా? నాకేం అర్థం కాలేదు. ఏం లేదు. సింపుల్‌గా డ్రాగ్ చేశారు, ల్యాగ్ చేశారు ఇంతే. తప్పులేదు. 90స్ లవ్ స్టోరీ ట్రై చేయడం బ్యాడ్ ఐడియా కాదు. దానికి క్యారెక్టర్స్ చుట్టూ ఉండే బాండింగ్ ఆర్ క్యారెక్టరైజేషన్ అయినా బాగుండాలి. పారి, రుక్మిణి మధ్య కెమిస్ట్రీ రీచ్ అవుతుంది. కానీ దానికంటే ఎక్కువ ల్యాగ్ రీచ్ అవుతుంది. దానికోసం కావాల్సిన డ్రామా ఎలా బిల్డ్ చేశారు అనేది ఇంపార్టెంట్. మూవీ ఒక పాయింట్ తర్వాత అండమాన్‌కి వెళ్తుంది. అక్కడ కింగ్ అనే విలన్ ఉంటాడు. అందరిని రూల్ చేస్తూ సొంత రూల్స్ రన్ చేసే కింగ్. కానీ అనిపించింది ఒక పాయింట్ దగ్గర ఇంకా ల్యాగ్ చేయకపోతే బాగుండు అని. కానీ అది అవ్వదమ్మా. ఒక సీక్వెన్స్‌లో కింగ్ వస్తుంటే ఒక బీజీఎం పడతది సెకండ్ హాఫ్ స్టార్టింగ్‌లో. క్రేజీ స్టఫ్ ఇచ్చాడు మ్యూజిక్ డైరెక్టర్. ఈ మూవీ వరకు ఏం బావుందంటే డెఫినైట్‌లీ బీజీఎం. దుర్లా కొట్టేశాడు. కాస్ట్యూమ్స్ కూడా 90స్‌కి మ్యాచ్ అయ్యేలా చూసుకున్నారు. చిన్న డీటెయిల్స్ కూడా చాలా వరకు బాగానే హ్యాండిల్ చేశారు. మిస్ అవ్వకుండా చూసుకున్నారు. సూర్య నెయిల్డ్ ఇట్. పెర్ఫార్మన్స్ వైస్ హి డిడ్ ఇట్ విత్ ఈజ్. మూవీ స్టార్టింగ్‌లో ఒక సీన్ ఉంటుంది. 20 మినిట్స్ కట్ లేకుండా తీశారు. డాన్స్, ఫైట్, ఎమోషన్ అన్నీ హ్యాండిల్ చేస్తారు ఈ సీక్వెన్స్‌లో. అందరూ చేశారు. అందులో మెయిన్‌గా సూర్య, జోజు జార్జ్, పూజ వీళ్ళు చేస్తారు. మూవీ టైటిల్ కార్డ్స్ కూడా చాలా బాగున్నాయి. ఐడియా బాగుంది. సరే ఇంకా పెర్ఫార్మన్సెస్ వైస్ సూర్య చాలా పెర్ఫార్మ్ చేశారు. చాలా రోజుల తర్వాత షేడ్స్ ఉన్న రోల్ చేశారు. పూజ ఈజ్ ఓకే. తనది ఇంపార్టెంట్ క్యారెక్టర్ మూవీలో. తన వరకు బాగానే చేసింది. జోజు జార్జ్ కూడా బాగానే చేశారు. మిగిలిన కాస్టింగ్ కూడా ఓకే. మ్యూజిక్ బై సంతోష్ నారాయణ్ వాస్ డీసెంట్. ఐ లైక్డ్ ద మ్యూజిక్. మెయిన్‌లీ కింగ్ అనే క్యారెక్టర్ వస్తున్నప్పుడు ఇచ్చి పడేశాడు. సాంగ్స్ అన్ని రెట్రో స్టైల్‌లోనే ఉన్నాయి. కానీ ఐ లైక్ హిస్ బీజీఎం సమ్‌టైమ్స్. సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. రైటర్, డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ నాట్ ఇంప్రెస్డ్. ఐడియా బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ బాలేదు. డ్రామా లేదు. పెద్దగా బిల్డ్ చేసుకోలేదు. అండ్ స్టోరీ కూడా డ్రాగ్ చేస్తాడు. నాకైతే మూవీ వర్క్ అవ్వలేదు. బీజీఎం, కాస్ట్యూమ్స్ ఇవి తప్ప. మీరు చూస్తే ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి. నా రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.